మీకు ఒక చిన్న స్టోరీ చెప్పనా? చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ చాలామంది రిలేట్ కూడా అవుతారు. సో, మనం చిన్నప్పటి నుంచి మనం లైఫ్ ఎలా జీవించాలో, మన లైఫ్ ఎలా ఉండాలో ఊహించుకుంటాం తప్ప, అది ఎంతవరకు నిజమవుతుంది, ఎంతవరకు నిజం చేయాలి అని దాని మీద మనం ఎప్పుడు కాన్సంట్రేట్ చేయం. చిన్నప్పుడు మనం అమ్మా నాన్న మీద ఆధారపడతాం. అది కంపల్సరీ. కొంతమంది ఫ్రీగా ఫీలింగ్ షేర్ చేస్తారు పేరెంట్స్. కొంతమంది అస్సలు చేయరు. ఫీలింగ్స్ షేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో. అప్పుడే కదా ఎదుటి వాళ్ళకి మన ఫీలింగ్స్ తెలుస్తాయి. మనం ఎప్పుడు మన జీవితాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి, ఇదిగో ఇది నా జీవితం, నువ్వు కంట్రోల్ చెయ్యి అని చెప్తుంటాం. ఇప్పుడు అదే జరుగుతుంది. అందుకే కదా మనం ఏడుస్తాం, నవ్వుతాం. ఇదిగో కొంతమంది అరే నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటాం. సో బ్యాక్ టు చిన్నప్పటి రోజులు. చిన్నప్పుడు ఏంటి, అమ్మ నాన్న ఏది చేసినా తిడుతూ ఉంటారు. అలా అనుకున్న అన్ని రోజులు బాగుంటుంది. ఎందుకంటే పేరెంట్స్ కదా. దాని తర్వాత అక్క చెల్లెళ్ళతో అలా చిన్నతనం మనకు గడిచిపోతూ ఉంటుంది. అక్కడ తెలుస్తుంది మనకి మనం మన ఫ్యామిలీతో ఎలా ఉంటున్నాము అని. మనకు అనిపిస్తుంది ఇదే కదా లైఫు, అందరు ఇలానే ఉంటారు కదా అనుకుంటాం. చిన్నవాళ్ళం కదా, మనకి బయట ప్రపంచం తెలియదు కదా. సో మనకు అనిపిస్తుంది మా నాన్నలాగే ఉంటారేమో బయట కూడా అనిపిస్తుంది. అమ్మ తిట్టినప్పుడు అమ్మ వెనుక ఆ కోపం వెనుక ఉన్న ప్రేమను చూస్తే మా అమ్మలాగే ఉంటారేమో ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల ప్రేమ సేమ్ అనుకుంటాం. బట్ దాని తర్వాత ఎడ్యుకేషన్, అక్కడ తెలుస్తుంది కొంచెం రియాలిటీ. ఫ్రెండ్స్, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఏడుపులు, ఫ్రెండ్స్ దూరం అవ్వడం, ఆ పెయిన్. అప్పుడు తెలుస్తుంది అందరూ మా అక్క చెల్లెల్లాగా ఉండరు, అన్న తమ్ముళ్ళలా ఉండరు అని. దాని తర్వాత ఉద్యోగం, అది ఇంకా ఎక్కువ. అప్పటి వరకు మనం అనుకుంటాం కదా నా లైఫ్ బాగానే అవుతుంది కదా అని. బట్ మనం ఇది ఆలోచించాం, మనం ఎలా బ్రతకాలి, మన లైఫ్ మనం ఎలా ఎంజాయ్ చేయాలి అనేది అప్పుడు కూడా ఆలోచించాం. ఏదో అవుతుంది కదా, జరుగుతుంది కదా, డేస్ అవుతున్నాయి కదా, నా ఎవ్రీ ఇయర్ నా బర్త్డే వస్తుంది కదా అని. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా మన లైఫ్ విలువ? ఆఫీస్ అయిపోయిన తర్వాత పెళ్ళి చేస్తారు కదా, పెళ్ళి చేసి పిల్లలు పుట్టిన తర్వాత అత్తమామలతో ఉన్నప్పుడు లేదా హస్బెండ్తో ఉన్నప్పుడు మనకి చిన్న చిన్న గొడవలు అవుతాయి కదా, చిన్నవి కానీ పెద్దవి కానీ. అప్పుడు అనిపిస్తుంది నా లైఫ్ ఎందుకు ఇలా అయింది. బట్ మనం ఇదే ఆలోచించాం, నేను ఎక్కడ రాంగ్ స్టెప్ వేసాను, నేను ఎందుకు నా లైఫ్ కావాలి అని అనుకున్నది నాకు జరగలేదు అని. మనం అనుకుంటాం కదా చిన్నప్పుడు, నేను ఇలా ఉండాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి. అప్పుడే అది చేయాలి, ఇది చేయాలి అని ఆలోచించడమే తప్ప దాని మీద మనం ఎప్పుడు శ్రద్ధ పెట్టం కదా. సో అలా చేస్తే మన లైఫ్ ఇలా ఉండదు. పెళ్ళైన తర్వాత దాని వాల్యూ తెలుస్తుంది. అప్పుడు కూడా కొంతమంది తెలియకపోతే వాళ్ళకి పిల్లలు పుట్టి మీరు ఓల్డ్ ఏజ్ వస్తుంది కదా, మనకి, మీరు కాదు ఇంక్లూడింగ్ నేను కూడా, మనకి ఓల్డ్ ఏజ్ వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది అయ్యో నా లైఫ్ నేను అలా ఊహించుకున్నానే, బట్ నాకు జరిగింది ఇది కదా అని. సో మనం ఆల్వేస్ మన లైఫ్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టి నువ్వే కంట్రోల్ చేయి అని లైసెన్స్ ఇస్తున్నాం.
ఈ నేచర్ అనేది చాలా గొప్పది తెలుసా? ఎందుకు అంటే మనకు మనిషిగా పుట్టడానికి ఒక వరం ఉండాలంట. ఆ వరాన్ని మనకిచ్చాడు. దాంతోపాటు ఇది కూడా చెప్పాడు, నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంది అని. కానీ మనం అస్సలైన మనం కొటేషన్స్ మాత్రం చెప్తాం, ఒరే నీ లైఫ్ నీదిరా, నీకు నచ్చినట్టు బతకాలిరా అని. బట్ రియాలిటీ చెక్లో ఏముంటుంది? ఇప్పుడు చెప్పాను కదా, వేరే వాళ్ళకి ఇస్తాం కంట్రోల్ చేయమని. సో అలా అన్నమాట. మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తాం, నా లైఫ్ని దేవుడు కంట్రోల్ చేస్తున్నాడు అని. ఇది మీ పిచ్చి కాకపోతే దేవుడు కంట్రోల్ చేయాలి అంటే నీకెందుకు చెప్తాడు? రియాలిటీ చాలా డిఫికల్ట్ అండి. దాంట్లో బతకడం జీవితం తెలిసిన వాడికి తప్ప దీంట్లో బతకాలి అంటే చాలా కష్టం మనలాంటి వాళ్ళకి. మనం తప్పు చేసే వాళ్ళని ఎప్పుడు గుడ్డిగా నమ్ముతాం, అండ్ రైట్ మాట్లాడే వాళ్ళని అస్సలే నమ్మం. లైఫ్ అనేది చాలా డిఫికల్ట్. ఎవరైతే తెలుసుకుంటారో ఇది నాది నీది అనకుండా వాళ్ళే జీవిస్తారు. లేకపోతే ఇదిగో మనలాగా ఇది నాది అది నీది అని చెప్పుకుంటూ జీవిస్తాం. బట్ పోయేటప్పుడు ఏది తీసుకెళ్ళాం. సో ఇప్పటికైనా మన లైఫ్ని మనమే కంట్రోల్ చేసి మనమే జీవిద్దాం. అప్పుడే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అదర్వైజ్ ఇదిగో నేను చెప్పాను కదా చిన్నప్పటి నుంచి ఒక స్టోరీ. చిన్నప్పుడు చదువు అయిపోయిన తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ అయిన తర్వాత హస్బెండ్ అయిపోయిన తర్వాత పిల్లలు అయిపోయిన తర్వాత నువ్వు బెడ్కి అంకితం అవుతావు, దాని తర్వాత పైకి వెళ్ళిపోతావు. సో ఉన్నప్పుడే జీవించండి. మన జీవితం చాలా విలువైంది. చాలామంది పోలుస్తారు కదా, విలువ లేకపోతే ఒరే నువ్వు కుక్కతోటి సమానం, ఒరే పంది అని. సో ఈ జంతువులు ఉంటాయి కదా, సో అలా అన్నమాట విలువ లేకపోతే లైఫ్కి. సో ఐ థింక్ మీ లైఫ్కి ఒక విలువ ఉంది అని నేను అనుకుంటున్నాను. నాకుంది, చాలా క్లారిటీ ఉంది. అది కూడా పెళ్ళి తర్వాత అర్థమైంది. చెప్పాను కదా, అందరికీ అర్థం కాదు ఒక స్టేజ్ వరకు. సో అందుకనే చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్తో. మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి నాకు. సో మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి. ఓకే, బాయ్.